కేసీఆర్ అంటేనే అంతెత్తున ఎగిరిపడే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరొకసారి అదే స్థాయిలో విమర్శలు చేశారు. సభకి రావాలి అంటూ ఇన్నాళ్లు సవాల్ చేసిన సీఎం రేవంత్ ఆయనను సభకి ఎలా రప్పించాలో కూడా తనకు తెలుసు అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా తన ఉగ్ర రూపాన్ని బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ దగ్గర మొదలుపెట్టి రొయ్యల పులుసు వరకు వరుస పెట్టి చదివేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అన్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై 3 గంటల పాటు విమర్శలతో దాడి చేశారు. ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నారే తప్ప ప్రతిపక్ష హోదాకు గానీ ఎమ్మెల్యే పదవికి గానీ కేసీఆర్ న్యాయం చేయడం లేదన్నారు సీఎం రేవంత్. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,105. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. 24 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. కురుక్షేత్రంలో దుర్యోధనుడితో పోల్చుతూ కేసీఆర్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్. ఫామ్ హౌస్ లో దాక్కున్న కేసీఆర్ ను ఎలా బయటకు రప్పించాలో తనకు తెలుసన్నారు. వారు అప్పుడప్పుడు వచ్చేసిండు అంటారు. వచ్చేసిండు. కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు అధ్యక్ష. యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించిండు అధ్యక్ష. దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఏం జరిగింది? ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్నాయన బయటకు రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నదా అధ్యక్ష? కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష. అట్లనే మనం రప్పించి కూర్చోబెట్టి. రాయలసీమకు కృష్ణా జలాలను గిఫ్ట్ గా ఇచ్చారంటూ కేసీఆర్ పై సీఎం సెటైర్ వేశారు. ఏ అంశం మీదైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్ రావాలంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్. నేను సిద్ధం అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు రమ్మని ఉంది. వారంత అనుభవం లేదు, వారంత వయసు లేదు. వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష. ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన. చేతనైన అనుభవాన్నంతా రంగరించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తాను అధ్యక్ష. చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుందో. ప్రతిపక్ష నేత అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి. కానీ కేసీఆర్ దీనికి విరుద్ధంగా ఉన్నారంటూ విమర్శలు చేశారు. పైగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతోనే రాష్ట్రానికి కష్టాలు వచ్చాయంటున్నారు సీఎం రేవంత్.